సీతారాం అవినీతికి కాదేది అనర్హం. ఎందుకంటే వాలంటీర్లు, వాళ్ళ పేరే వాలంటీర్. వాడికి ఇచ్చేది నెలకు 5,000 రూపాయల జీతం. పాపం వాలంటీర్ నియామకాల్లో కూడా అవినీతి చేసిన ప్రబుద్ధుడు ఎవడైనా ఉన్నాడంటే అది తమ్మినేని సీతారాం. ఒక పక్కన ఆయన నాయకుడు చెప్పాడు, విజయసాయిరెడ్డి, నేను 99% మంది మా పార్టీ కార్యకర్తలనే నియమించుకున్నాను. కానీ ఆమదావాస్ నియోజకవర్గంలో ఈ తమ్మినేని సీతారాం నీ పార్టీ కార్యకర్తలని వాలంటీర్గా నియమిస్తే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దండుకున్నటువంటి అవినీతిపరుడయ్యా నీ తమ్మినేని సీతారాం. అలానే అంగన్వాడీ వర్కర్లకి నియామకాలకి డబ్బులు కావాలి, అంగన్వాడీ హెల్పర్లకి నియామకంలో డబ్బులు కావాలి, ఆశా వర్కర్ల నియామకంలో డబ్బులు కావాలి, ఆఖరికి స్కూల్స్లో టాయిలెట్లు కడగడానికి నియమించినటువంటి వాళ్ళ దగ్గర కూడా లంచాలు తీసుకున్నటువంటి అత్యంత అవినీతిపరుడు ఎవరైనా ఉన్నారంటే అది తమ్మినేని సీతారాం. తన కమిషన్ల కోసం, తన అవినీతి కోసం హింసబెట్టి ప్రజలకి పనులు కాకుండా చేసినటువంటి వ్యక్తి తమ్మినేని సీతారాం. దానికి ఉదాహరణ ఆమదాలవలస శ్రీకాకుళం రోడ్డు నిర్మాణం, అలానే పొందూరు మండలంలో రెల్లిగడ్డ రోడ్డు నిర్మాణం. తమ్మినేని సీతారాం సొంత పంచాయతీ తొగరాం గ్రామం. తొగరాం గ్రామంలో 3 గ్రామాలు ఉన్నాయి. దెబ్బలపేట ఒక గ్రామం, ఇసుకలపేట ఒక గ్రామం, అలానే నారిపేట ఒక గ్రామం. ఈ రోజుకి కూడా దెబ్బలపేట గ్రామానికి రోడ్డు లేదు. ఇసుకలపేట గ్రామానికి ఆ రోజు నేను అధికారంలో ఉన్నప్పుడు ఎంత పనులు అయితే జరిగాయో అదే పనులు తప్ప ఈ రోజు కూడా తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేసి పూర్తి చేయలేనటువంటి అసమర్థపు శాసనసభ్యుడు ఈ తమ్మినేని సీతారాం. ఇసుకలో ఇక చూస్తే ఇసుక బకాసురుడిగా తయారయ్యాడు. ఆ రోజు మాట్లాడాడు ప్రజల దగ్గర, కోన రవికుమార్ ఇసుకాసురుడని, కోన రవికుమార్ ఇసుక మాఫియా డాన్ అని. నేను ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రజలకు అడుగుతా ఉన్నాను, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పాలసీ ఫ్రీ శాండ్ పాలసీ, అంటే ఇసుకని ఉచితంగా అందించడం. ఆ రోజు ఆమదాలవలస పట్టణానికి కానీ లేదా ఆమదాలవలస నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి కానీ 600 నుంచి 800 రూపాయలు, గరిష్టంగా 1000 రూపాయలు. ఈరోజు అదే ఇసుక, అదే నాగావళి నది ఏమి, కానీ ధర మాత్రం ఆకాశాన్ని అంటాయి. ఈరోజు ప్రజల్ని ఎక్కడ ఏ మూలకెళ్ళి అడిగినా ఒక ట్రాక్టర్ ఇసుక ధర 5,000 నుంచి 7,000 వరకు. చెప్పండి, ఇప్పుడే విజ్ఞులైన ప్రజలకు నేను అడుగుతా ఉన్నాను, ఎవరిది అవినీతి? అదే దూరంలో ఉన్నటువంటిది మిషన్ల ద్వారా అక్కడ ఇసుకను ఎత్తుతా ఉంటే 5,000, 6,000 రూపాయలు తీసుకుంటున్నారు అని అంటే ఎవరికి అవినీతి? తమ్మినేని సీతారాం ఈ 5 సంవత్సరాల కాలంలో వంశధార నాగావళి నదిలో ఉన్నటువంటి ఇసుక రీచ్ల ద్వారా సుమారు 300 కోట్ల రూపాయలు వ్యాపారం చేసి అవినీతి చేశాడు.